తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పర్వంలో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తన స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట మార్కెట్ యార్డ్లోని 9వ వార్డు 13వ నంబర్ పోలింగ్ బూత్కు చేరుకున్న ఆయన సామాన్యుల క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఆందోళ్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో కూడా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని, ప్రజలు తమ పార్టీ పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారని ఆయన తెలిపారు. అభివృద్ధిని కాంక్షించే వారందరూ కాంగ్రెస్ పక్షాన్ని నిలుస్తున్నారని, మెజార్టీ వార్డులను గెలుచుకుని మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాల్షియం, ఐరన్, బి కాంప్లెక్స్. ఏది సెకండ్ వార్డ్ చెప్పు పనిచేసేది ఇక్కడ ఇల్లు నాకు కొంచెం ఆ వీడియో పంపి సార్. వీడియో నీరే పడుతున్నాం, ముఖం మీద పడుతున్నాం. నూకులాడుకున్నా ఎందుకంటే అంతే కదా. థర్డ్ మున్సిపల్. అమ్మా నమస్తే. ఏం తల్లి? ఓకేరా, ఏం కాదు. ఇలా పోలీస్ స్టేషన్ ఫోటో ఇది దండము. దండాలు దండాలు వాళ్ళు జంగాలు అనుకుంటున్నారు. కంప్యూటర్ ఓకే. స్థానికంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేయబోతుంది. అండ్ మా ప్రాంతంలో కూడా కాంగ్రెస్ మంచి మెజారిటీ ఉంది. మా కంటెస్టెడ్ క్యాండిడేట్స్ కార్పొరేటర్ గెలవబోతున్నారు. కాంగ్రెస్ పైన నమ్మకము, విశ్వాసము, మేము చేపట్టిన అభివృద్ధి కానీ, సంక్షేమే కానీ, మా ముఖ్యమంత్రి గారు నమ్మకంతో, పార్టీ మీద ఉన్న విశ్వాసంతో మేము ఈ ఎన్నికలు గెలవబోతున్నాం.